తల్లిగారు నల్లబోలు పద్మమ్మ. జొన్న గింజ లెక్క ఉంది ఫస్ట్ రొమ్ముకు. ఏంది ఇది అని ఆర్ఎం డాక్టర్ కాడికి పోయిన ఆలెల. నీకు క్యాన్సర్ పద్మ, నువ్వు భయపడకు, మందులు ఉంటాయి అని చెప్పేసిండు ఆయన. నేను ఊరికే తాల్కతంగా ఇస్తున్నా, నీకు మందులు దగ్గుతుందని కాదు ఇచ్చేది, నీకు జ్వరానికి ఇస్తున్నా అని ఇచ్చేసిండు. ఆ 4 రోజులు మింగిన ఆయన ఇచ్చిన జ్వరానికి ఇక ఎమ్మటే మళ్ళా క్యాన్సర్ ఈడ నల్గొండలకు పోయిన. టెక్స్ట్ చేపిస్తే పైకి ముక్క పంపింది. క్యాన్సర్ అని ఇంకా సర్జరీ చేయాలి అని చెప్పేసారు. ఓ నెల తర్వాత ఫస్ట్ సర్జరీ చేశారు. సర్జరీ చేసినాక కీములు పెట్టారు. ఇక నెలకు మెడిసిన్స్ ఇచ్చేది. 2 నెలలకు 3 నెలలకు ఇట్లా ఇచ్చారు. అప్పుడు ఇక అట్లా తగ్గింది. ఆ మందులకు క్రీములకు తగ్గి చిన్నగా మంచిగా అన్నం తినేసేది, మంచిగా వ్యవసాయం పని అన్ని చేసిన అన్నట్టు. 2011 నుంచి 2023 వరకు మెడిసిన్ వాడినాం. 2023 నుంచి పొట్టలో నీరు వచ్చింది. ఆ నీరు తీసినా కూడా ఆకలి కాకపోయేది. క్యాన్సర్ అని చెప్పారు. సర్జరీ చేసిన మెడిసిన్స్ లేవన్నాడు. రెండోసారి తిరగబడ్డప్పుడు సీరియస్ గానే ఉన్నది. 2 నెలలు లేవలేదు అసలు. డాక్టర్ చెప్తే మళ్ళీ ఇక్కడ టెస్ట్లన్నీ చేయించి కండిషన్ కొద్దిగా క్రిటికల్ గా ఉందని చెప్పారు. 3 క్రీమోస్ ఏమో పెట్టారు. మళ్ళీ టెస్ట్లు రాసి ఇచ్చినాక ఈమెకు ఆపరేషన్ చేయాలి, చేయిస్తారా అన్నారు. మా మామయ్య, మా తమ్ముడు 4 వెళ్ళాము. వెళ్తే ఇట్లా సంగతి, ఈమె పరిస్థితి ఇట్లా ఉన్నది, చేయాలా వద్దా అని మీరు సైన్ పెడితే మేము చేస్తామని చెప్పారు. లాస్ట్ స్టేజ్ కి పోయింది. ఇక ఈమెకు మందులు లేవు, టాబ్లెట్స్ ఏవి లేవు. ఆపరేషన్ చేసినా కూడా ఛాయిస్ మేము చెప్పలేము. మీ ఇష్టం, చేయిస్తే చేయించుకోరు, అది గ్యారంటీ ఇవ్వలేము మేము. బతికిన బతుకు ఉన్న 2 రోజులు ఉంటే ఎటపోయితే అట్ట అని వద్దనుకొని ఇక నీకు గోళీలు ఏది ఇచ్చేది లేదు, నీకు సర్జరీ ట్రీట్మెంట్ అన్నారు. 4 months హాస్పిటల్లో ఉండాలని చెప్పారు చేయించినాక. నెక్స్ట్ ఆమె బాడీ పార్ట్స్ మొత్తం బయట ఉండాలని చెప్పారు. అయితే మేము వద్దని చెప్పాము ఆపరేషన్. ఆయన ఎంఆర్ఓ అంట. ఆయన వాళ్ళ మమ్మీని తీసుకొని వచ్చిండు. ఆయన ఇట్లా సంగతి సర్జరీ వద్దు, ఏమొద్దు, ఇట్లా మియాపూర్లో మందులు ఇస్తారు అని చెప్పిండు సార్. పునర్జన్మ ఆయుర్వేదిక్ మందులు వాడితే 90% నయం అయిద్దని చెప్పింది సార్. మేము రిటర్న్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే అక్కడికి వచ్చాము హాస్పిటల్ దగ్గర. మళ్ళీ పునర్జన్మ చూసారు సార్. రిపోర్ట్ చూసి మందులు వాడితే తగ్గుతుందని చెప్పింది సార్. 6 months వాడాలని చెప్పారు సార్. మొత్తం స్ప్రెడ్ అయింది మాకు లోపల. అది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ కాకుండా ఉంటది వాడితే అని చెప్పారు. ఇప్పుడు ఆ మందులు వాడిన కానించి ఆమెనే చేసుకుంటుంది. మా నాన్నకు కూడా ఆమెనే చేస్తుంది. మా నాన్న పక్షవాతం వచ్చింది, ఆమెనే చేసుకుంటుంది అంతా. అంతకుముందు 2 months అసలు బెడ్ మించి లేవలేదు. హాస్పిటల్ మంచిగానే ఉంది, ట్రీట్మెంట్ కూడా మంచిగానే ఉంది.